మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్ర గ్రామ పంచాయతీ భవనం ముందు కూర్చుండి నా బాధ తమరితో చెప్పుకుంటున్న విషయం ఏంటంటే, నేను గత సంవత్సరములో గ్రామ పంచాయతీ నిధులతో గ్రామ పంచాయతీ అదనపు షటర్ కాంప్లెక్స్ షాపింగ్ కాంప్లెక్స్ 4 రూమ్లు, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణంలో టాయిలెట్ బ్లాక్ నిర్మాణం చేసినాను. అందులో నాకు 12 లక్షల రూపాయలు పేమెంట్ కూడా ఇచ్చారు. ఇంకా 13,08,000 రూపాయలు నాకు ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ టాయిలెట్ బ్లాక్ రావాల్సి ఉంది. అయినా కూడా జనవరి 30 రోజున మా సర్పంచ్ల పదవీ కాలం ముగుస్తుందని నేనేం చేశానంటే, ప్రస్తుత గంభీరావుపేట మాజీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు గారి ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిచే ఘనంగా జిల్లాలో మొట్టమొదటిగా షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం కూడా చేయించాను దగ్గర ఉండి. నేను హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ నుంచి వచ్చి నాకు పైపులు, నా బాడీలో పైపు స్టంట్లు ఉండగా కూడా నేను ఇక్కడ వచ్చి ప్రారంభోత్సవం ఘనంగా చేయించి ఒక గుత్తేదారుగా బాధ్యతతో చేయించి ఆఫీసుకు కార్యాలయానికి తాలూకాలు అప్పచెప్పాను. అప్పటి నుండి ఇప్పటి వరకు నిధుల కొరత వల్ల పేమెంట్ ఇవ్వలేదు. కానీ గత 5 నెలల క్రితం గంభీరావుపేట గ్రామ పంచాయతీకి ఎఫ్ఎఫ్సి నిధులు 10,54,000 రూపాయలు జమ కావడం జరిగింది. అందులో నుండి మేము డిపిఓ గారికి విన్నవించుకున్నాం వెళ్ళి. ఏమనంటే, అయ్యా మేము గంభీరావుపేట గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ కావున దాంట్లో 4 గుత్తేదారులను పనిచేసామయ్యా. ఆ 10,50,000 రూపాయలకి వెళ్ళి మనిషికి ఒక 3 లక్షలు ఇవ్వండి, కొన్ని రోజులు బతకగలుగుతాము అని చెప్తే, అప్పుడు ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ ప్రస్తుత గంభీరావుపేట మండల ఎంపీడీఓ యనుమల రాజేందర్ గారు గంభీరావుపేట గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు గత 6 నెలల నుండి. అతనికి పోయి రిప్రజెంటేషన్ ద్వారా, లెటర్ ద్వారా విన్నవించుకోవడం జరిగింది. అతడేం చేశాడు, పేమెంట్ చూస్తా ఇస్తానని చెప్పి 3 రోజులు నన్ను కాలయాపన చేసి, 3 రోజుల తర్వాత రా కేశవరావు గారు నేను చూస్తాను అని చెప్పి 3 రోజుల లోపల కరీంనగర్లో ఒక కాంట్రాక్టర్ ఉంటాడు, గంభీరావుపేటలో 2 ఉంటారు. వాళ్ళ పేమెంట్ మొత్తం ఇచ్చుకుంటూ వాళ్ళ దగ్గర మనిషికి 50,000 తలా 50,000 రూపాయలు తీసుకున్నాడు. ఎందుకంటే, బాబు మీకు డబ్బులు రావు, ఈ 10 లక్షల రూపాయలు మాత్రమే అట్లో ఇట్లో వచ్చినాయి, ఇళ్ళకెళ్ళి మీకు పేమెంట్ ఇవ్వాలంటే మీకు మనిషికి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ దగ్గర 50,000 రూపాయలు తీసుకొని ఈ 10,54,000 రూపాయలు వాళ్ళ ముగ్గురికి ముట్ట చెప్పాడు. కానీ లంచం కింద 50,000 రూపాయలు తీసుకొని వాళ్ళకు 10,54,000 రూపాయలు పేమెంట్ ఇచ్చిండ్రు. నేను అది తెలిసిన వెంటనే 2 రోజులకు వచ్చి, సార్ నా పరిస్థితి ఏంది, నాకు 13,08,000 రూపాయలు రావాలి, నేను కార్యాలయాన్ని ఓపెన్ చేయించిన, తాళంచేలు ఇచ్చిన అంటే, నాకు తెలియదు, నీకు ఇవ్వ, ఏం చేసుకుంటావు చేసుకో అన్న విధంగా మాట్లాడితే, నేను వెంటనే కలెక్టర్ గారికి 27/9 నాడున జిల్లా కలెక్టర్ గారికి గంభీరావుపేటలో జరిగిన అవినీతి, నాకు పేమెంట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన దానికోసం ఫిర్యాదు చేసినాను. వాళ్ళ దగ్గర రసీదు కూడా తీసుకున్నాను. మరియు జిల్లా పరిషత్ సిఇఓ గారికి కూడా ఒక లెటర్ ఇచ్చాను. వీళ్ళు కలెక్టర్ గారు, సిఇఓ గారు ఏం చేశారంటే, ఎంక్వైరీకి రాశారండి. ఎంక్వైరీ రిపోర్ట్ ఎవరికి, డిఎల్పిఓ సిరిసిల్ల గారికి డిపిఓ ఆఫీస్కి ఎంక్వైరీకి రాశారు. డిపిఓ ఆఫీస్ నుంచి ఎంక్వైరీకి వచ్చి 11 తారీఖు నాడు 11/11/2024 రోజున ఎంక్వైరీ రిపోర్ట్ కూడా ఇచ్చిందండి. ఎంక్వైరీ రిపోర్ట్లో ఏముందంటే, పర్టికులర్గా నా పేమెంట్లు ఉన్నాయండి. మొత్తం నా పేమెంట్లు వచ్చి కంప్లీట్గా 5 వర్క్లకు సంబంధించి 13,37,000 రూపాయల పేమెంట్లు పెండింగ్లో ఉన్నాయి. అతనికి ఏది అందుబాటులో ఉంటే అది ఇవ్వండి అని చెప్పి పేమెంట్ వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్లో రాసి 11/11 నాడు రిపోర్ట్ ఇచ్చిందండి. 11/11 ఇవాళ 25/11 అండి. 14 రోజుల నుంచి నేను ఈఓ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి పెడితే కూడా, నువ్వు మా మీదనే కలెక్టర్ కంప్లైంట్ చేస్తావా, చూస్తాం చేస్తాం. అయితే గ్రామ పంచాయతీలో నిధులు లేవంటే ఒక విషయం. గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్లో 15 లక్షల రూపాయలు గతంలో సస్పెండ్ అయిన శిరీష ప్లస్ శ్రీహరి గారు ఇద్దరు వాళ్ళ నుంచి రికవరీ చేసి గంభీరావుపేట జనరల్ ఫండ్లో 2 నెలల నుంచి మురుగుతున్నాయండి. జనరల్ ఫండ్లో డబ్బులు లేవంటే నేను అర్థం చేసుకుంటాను, నేను ఒక గుత్తేదారుగా, నేను ఒక మాజీ సర్పంచ్గా నేను అర్థం చేసుకుంటాను. కానీ జనరల్ ఫండ్ ఖాతాలో డబ్బులు ఉండి కూడా కావాలని వాంటెళ్ళి నన్ను సతాయిస్తే వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలియదు. కానీ గంభీరావుపేట గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ప్రస్తుత ఈఓ గారు 4 రోజుల క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చాడు. ఈఓ గారిది 25% ఉంటే మన స్పెషల్ ఆఫీసర్ గారిది 75% నా మీద పగతో నాపై ఫిర్యాదు చేస్తావా, మీ లెక్క చెప్తాను. ఒక రోజు అయితే గంభీరావుపేట సర్పంచ్ గారితో ఆ సర్పంచ్ అంతు చూస్తానని మాట్లాడడం కూడా జరిగింది. దయచేసి నాకు పేమెంట్ ఇచ్చే వరకు నేను ఇక్కడ నుంచి లేవను.
థ్యాంక్ యూ.